దంచిన చాలండి, ముహూర్తం మించిపోతుంది. అమ్మాయికి బొట్టు పెట్టి నలుగు పెట్టొద్దు. పసుపు రాసేయాలి అందరూ. కానివ్వండి కానివ్వండి. సూర్య సమంతకి పెళ్ళైపోయింది. రత్నమాల గారు, ఆ ప్లేట్ అందుకోండి ఒకసారి. రత్నమాల గారు, నేను పట్టుకుంటాను, మీరు పెట్టండి. కానివ్వండి. చేతులకు కూడా. అక్క, మీరేదో మాయ చేసి ఇదంతా చేశారు. ఇది పచ్చి మోసం. చెల్లి, నువ్వు ఏమైనా అనుకో, పసుపు దంచేసాం. ఇక తర్వాత కార్యక్రమం శుభలేఖలు అచ్చు వేయించడమే. ఇక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మొదలైపోతాయి. ఎవరు మమ్మల్ని ఆపలేరు. పిన్ని గారు రండి, పసుపు రాసి బొట్టు పెట్టేదురు గాని. తీసుకోండి, బొట్టు పెట్టండి. చెల్లి, అక్కడే నిలబడిపోయావే? నీ కాబోయే కోడలు కదా, వచ్చి బొట్టు పెట్టి పసుపు రాయి. ఏ, నువ్వున్నావు కదక్క తగుదునమ్మా అంటూ. కాని 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 నువ్వు పసుపు రాసి బొట్టు పెట్టు. పద్మా, నువ్వురా. నువ్వే తీసుకొచ్చావు కదా, నువ్వే చేసుకో. నాకన్నా వాళ్ళే ఎక్కువైపోయారు కదా నీకు. తర్వాత చంద్రకి శ్యామ్కి పెళ్ళి. సూర్యకి శ్యామ్కి పెళ్ళైపోయింది. వదలను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.